అందరికీ నమస్తే। ప్రధానంగా ఈ వీడియో హైదరాబాద్ వాసులు చూడాల్సినటువంటి వీడియో। ఎవరెవరైతే రోజు మెట్రో ట్రైన్ ని వినియోగిస్తా ఉన్నారో వాళ్ళంతా చూడాల్సినటువంటి వీడియో। ఇక హైదరాబాద్ లో కోటి దాటిపోయినరు జనాభా, ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది, ఫ్లైఓవర్స్ కట్టాలి, ఆ తర్వాత ఏం చేయాలంటే మెట్రోని తీసుకురావాలని చెప్పి మెట్రోని తీసుకొచ్చినాం। మనకి ఇదందరికీ కూడా తెలుసు। మెట్రో వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఛార్జీలు పెంచలేదు। ప్రధానంగా ఎల్ఎన్టీ సంస్థ ఆధ్వర్యంలో మెట్రో నడుస్తా ఉన్నది హైదరాబాద్ లో। ఇక తాజాగా తెలంగాణలో, తాజాగా లేదులేండి, ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ తాజాగా అంటే నిన్న మొన్న వచ్చిందా అనే ఏంది అటు చెప్తున్నాను అంటారు। సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఒక నిర్ణయం తర్వాత ఒక నిర్ణయాలు తీసుకోవడం, ఫెయిల్ అవ్వడం, అది బూమరాంగ్ అవ్వడం, వెనక్కి వచ్చేయడం, ఇట్లా ప్రభుత్వానికి సర్వసాధారణం అయిపోతా ఉన్నది। ఎందుకంటే హైడ్రా కావచ్చు, అక్కడ హెచ్సియు భూములు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి విషయాల మీద రైతు బంధు అందరికీ వేసేసామని చెప్తున్నారు। మళ్ళీ ఇప్పుడు 4 ఎకరాల నుంచి మళ్ళీ 26 తారీఖు నుంచి మొదలు పెట్టబోతా ఉన్నాం అని చెప్తున్నారు। హెచ్సియు భూములు మొత్తం మాయే, బాజాప్తా ఏం లేదు, కోర్టుకు పోయినా కూడా మేమే గెలుస్తామని చెప్పారు। మన కోర్టు మొట్టికాయలు పెట్టింది ప్రభుత్వానికి। హైడ్రా తీసుకొచ్చి మొత్తం కూల్చేస్తా ఉన్నారు, పేదల ఇండ్లే కూల్చేస్తా ఉన్నారు। ఏంది హైడ్రా అంటే లేదు ఇక గతంలో, ఇక ఇప్పటి నుంచి హైడ్రా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి చూస్తాం కానీ అంతకు ముందు అయితే నో। ఇట్లా అనేకమైనటువంటి సందర్భాలలో, అనేకమైనటువంటి విషయాలలో ప్రభుత్వం తప్పటడుగు కొద్దిగా వేస్తా ఉందనేది ఎంతైతే ఇదో, ఇక ఇప్పుడు ఏం చేసిర్రంటే మెట్రో ఛార్జీలు పెంచిర్రు హైదరాబాద్ లో। రోజుకి కొన్ని లక్షల మంది విద్యార్థులు, కొన్ని లక్షల మంది ఉద్యోగులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, తర్వాత రకరకాలుగా డ్యూటీలు చేసుకునేటోళ్ళు అంతా కూడా మెట్రో కొద్దిగా రేట్ రీజనబుల్ గా ఉన్నది, వెళ్తా ఉన్నాం వస్తా ఉన్నాం అని చెప్పేసానంటే మరి ప్రైవేట్ శక్తులను కాపాడడం కోసమా, లేకపోతే వాళ్ళని ఆ కంపెనీ ఎల్ఎన్టీ కంపెనీ లాభాల బాటలో నడిపించడం కోసం ఇక్కడ ప్రజల మీద భారం మోపుతా ఉన్నారు అనేది ప్రస్తుతం హైదరాబాద్ ప్రజలంతా కూడా మండిపడతా ఉన్నారు। మెట్రో పెంచిర్రు, గతంలో ఒక 35 రూపీస్ ఉందనుకోండి, 35 అంటే 60 రూపీస్ అయిపోయింది, 15 రూపాయలు పెరిగిపోయింది, అంటే 20% పెంచిర్రు। అటు ఇటుగా 10 రూపాయలకి 2 రూపాయలు పెంచిర్రు అన్నట్టు। 45 రూపాయలు ఉంటే ఇప్పుడు అది కాస్త 70 రూపాయలు అయిపోయింది, అంటే ఏకదం 15 రూపాయలు పెరిగింది। 10 నుంచి మినిమం 5 నుంచి 10 రూపాయలు పెరిగింది, అంటే ప్రతి ఒక్క సామాన్యుడికి ఈజీగా ప్రతి నెల వచ్చేసేసి 500 నుంచి 1000 రూపాయల వరకు అదనంగా భారం పడబోతా ఉన్నది, ఇట్లా మరి ప్రజా రవాణాకి ప్రభుత్వం సహకరించి ఆ ఖర్చులు ఏమైనా ఉంటే కొద్దిగా భరించి ప్రజలకు తోడ్పాటు అందించేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఇట్లనే సేమ్ బెంగళూరులో కూడా మెట్రో ఛార్జీలు పెంచితే ఇక్కడ ప్రజలంతా కూడా రివర్స్ గా మరి అక్కడ ఆపోజిట్ గా మాట్లాడింది, వ్యతిరేకత వస్తే మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి గారు లేదు మేము దీన్ని రివర్స్ తీసుకుంటా ఉన్నాం, వీటిని మేము విరమించుకుంటున్నాం, పెంచట్లేదు అని చెప్పేసి ఇలా కొన్ని లక్షల మంది ప్రయాణిస్తున్నటువంటి మెట్రో మరి ఇలా ఏకదం ఛార్జీలు పెంచేసారు। అంటే ఒక్కో టికెట్ కి దాదాపుగా 10 నుంచి 15 రూపాయల వరకు పెంచిర్రు। ఇది రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి సరైనటువంటి నిర్ణయమేనా కాదా అని చెప్పి పలు ఛానల్స్లలో కావచ్చు, సోషల్ మీడియా వేదికగా కావచ్చు మొత్తం మెసేజ్లు పెడతా ఉన్నారు, పోల్స్ పెడితే ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి। ఎందుకంటే 1 కోటి దాదాపుగా 10 లక్షల నుంచి 20 లక్షల మంది, 1,10 నుంచి 20 లక్షల మంది దీంట్లో ఉన్నారు, రోజుకి లక్షల మంది। ఇది చేస్తున్నటువంటి మరి జర్నీకి అమాంతం రేట్లు పెంచేస్తే మందు రేట్లు కూడా పెంచారు, మందు రాత్రి నుంచి పెంచిండ్రు, అంతకుముందు బీర్లు పెంచిండ్రు, ఇప్పుడు కిందనేమో మనం ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం, ఫ్రీ బస్ ఇచ్చుకుంటా పైన వసూలు చేస్తా ఉన్నాం। చెప్పండి అవునా కాదా? పైన మెట్రో దగ్గర అధికంగా వసూలు చేస్తా ఉన్నాం, ఫ్రీ బస్ మాత్రానికి కింద కొట్టుకొని కింద జరిగేది ఇది, పైన గది, ఈక్వల్ గా తీసుకెళ్లాల్సినటువంటి ప్రభుత్వం ఇక్కడ కిందనేమో పూర్తిగా ఉచితం ఇచ్చేసేసి బస్సులు పెంచుకుంటా, డ్రైవర్లు పెంచుకుంటా ఈడ లొల్లి జరుగుతా ఉంటే పైన మాత్రానికి పెంచేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు। ఇగో ఇది కథ। అరే కనీసం ఎక్కి దిగితో 10 రూపాయలు 20 రూపాయలు బస్సు దగ్గర తీసుకుంటే ఇట్లాంటి మెయింటెనెన్స్ ఇక్కడ అధిక భారం పెట్టేసేసుకొని అరే ఇలా మనం ట్రాఫిక్ లేకుండా నిల్చొని సరే కొద్దిగా తొందరగా వస్తా ఉన్నాం అంటే మెట్రో అందించారు, సరే మంచిగానే ఉంది అనుకున్నారు, కానీ రేట్లు పెంచేసరికి రకరకాలుగా మాట్లాడుతున్నారు। ఇక డైలీ జర్నీ చేసిన వాళ్ళకి తెలుస్తుంది ఇంకా బాధ।
ఎందుకంటే రోజు పెట్టుబడి పెట్టాలి, 10-15 రూపాయలు అంటే సాధారణమైన విషయం కాదు. ఆ 10 రూపాయలు కలిపితేనే నెల వచ్చేసరికి మళ్ళీ మనకి 300 రూపాయలు అవుతుంది. అది అట్లాంటిది 15 పెంచినావు అంటే ఏకదం పోను రాను, పోయేటప్పుడు 15, వచ్చేటప్పుడు 15, 30 రూపాయలు అంటే దాదాపుగా 900 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు ప్రతి సామాన్యుడికి. ఇది కేవలం ఎవరు మెట్రో, ఎవరు కార్లు ఉందో ప్రయాణం చేస్తారు, పేదోళ్ళు మధ్యతరగతి వాళ్ళే కదా ప్రయాణం చేసేది. అందుకే ఈ నిర్ణయం ఏదైతే ఉందో ఈ నిర్ణయాన్ని మాత్రానికి ప్రభుత్వమే అయినా సరే కొద్దిగా భరించి, లేకపోతే ఎలాంటి సంస్థతో మాట్లాడి పెంచినటువంటి రేట్లను ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఎక్కి దిగితే ఒక 5 రూపీస్, ఇప్పుడు 35కి కానీ ఒక 5 యాడ్ చేయాలి, లేకపోతే 45కి కానీ ఒక 5 యాడ్ చేయాలి. యాడ్ చేసి దీన్ని 40 రూపీస్ లేకపోతే దీన్ని 50 రూపీస్ చేయాలి. కానీ ఏకదం ఒకేసారి ఇంత పెంచితే మాత్రానికి ప్రజలపై భారం పడేటటువంటి అవకాశం అయితే ఉంది. ఒకేసారి ఇంట్లో గుదిబండలాగా పెడితే కన్ఫ్యూజ్ అవుతాం. అప్పటికప్పుడే టక్కున పోయి చాలా మంది చెప్తున్నారు, పోయి టికెట్ తీసుకుంటే పెరిగిన రేట్ వచ్చేసింది, ఏంది కథ, పెరిగిన రేట్ వచ్చేసింది అని చెప్పేసి చాలా మంది విస్మయం గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాసిరు. దాదాపుగా వీళ్ళు ఉన్నటువంటి ఒక 11 మంది ఎమ్మెల్యేలు ఏదైతే నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని మీరు రిటర్న్ తీసుకోవాలా. ఇట్లా ప్రజా రవాణా ఏదైతే ఉందో మీరు ఇష్టం వచ్చినట్టు దుర్వినియోగం చేయకండి, దానికి ఒక పద్ధతి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంతేగాని మీ ఇష్టం వచ్చిన మేరకు రేట్లు పెంచేటటువంటి ప్రయత్నం అయితే చేయొద్దని చెప్పి మరి సో ఎమ్మెల్యేలు కూడా, ప్రతిపక్ష నేత ఎమ్మెల్యేలంతా కూడా రాసిర్రు. ఏది ఏమైనా కానీ మరి మెట్రోలో తిరిగేటటువంటి పేద మధ్యతరగతుల వీళ్ళందరి సాధక బాధకాలు ఏవైతే ఉన్నాయో అవి దృష్టిలోకి తీసుకొని ప్రభుత్వం మాత్రం 5 రూపాయలు పెంచడమా, లేకపోతే పూర్తిగా రిటర్న్ తీసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయాలి. ఇగో ఇట్లా ఉచితాలు ఇచ్చేసేసి ఇలా పైసలు లేవని చెప్పేసేసి ఇట్లా రేట్లు పెంచేసుకుంటా, మందుకు పెంచిర్రు, ఇలా మెట్రో పెంచిర్రు, రేపు ఇంకోటి పెంచుతారు, బస్ ఛార్జీలు పెంచుతారు, ఇంకోటి నిత్యావసర ధరలు కూడా పెంచేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చేస్తారు. మరి ఎందుకు ఇట్లా ప్రభుత్వం చేస్తా ఉన్నది? ఇది కూడా ఒక భారీ తప్పిదమే, ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక భారీ తప్పిదమేనా? మరి దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదా కాంగ్రెస్ ప్రభుత్వం? మరి మెట్రో పరంగా ఏదైతే ఉందో ఇక్కడ మూల్యం కూడా చెల్లించుకోక తప్పదు అని చెప్పి సో హైదరాబాద్ ప్రజలంతా కూడా మరి సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మరి మెసేజ్లు పెట్టినటువంటి సందర్భాలు అయితే మెట్రోకు సంబంధించి ప్రధానంగా చాలా కీలకమైనటువంటి అంశం. ఈ అంశంలో రేట్లు పెంచి మాత్రానికి ప్రభుత్వం మరొక తప్పిదం అయితే చేసిందని చెప్పేసి సో నెటిజన్లు అయితే మెసేజ్లు చేస్తా ఉన్నారు. చూడాలి ఇంకా ఈ మెట్రోకు సంబంధించిన విషయం ఇప్పుడే చిన్నగా రాసుకుంటా ఉన్నది. ఎందుకంటే సో నిన్నే పెంచింది కాబట్టి మరి దీని మీద ఎలాంటి ఊహ ఇంకా ఎవరెవరు ఎట్లా రెస్పాండ్ అవుతారు, సో ప్రభుత్వం ఏమన్నా నిర్ణయం రిటర్న్ తీసుకుంటుంది అనేది కూడా చూడాలి మరి.